Welcome friends, another important video for the students. Study tips. Learning skills, SLRR, SLR square. S stands for sit properly. L stands for listen carefully. R stands for read immediately. And R stands for repeat frequently. This is just like a mantra for every student. SLR square. Sit properly, listen carefully, read immediately, repeat frequently. This is nothing but our ancestors said, Sravanam Mananam Nididhyasanam. Sravana Manana Nididhyasanam అనేది మన మునులు ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ప్రతి విద్యార్థి ఏ విధంగా చదువుకోవాలో మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి విషయం ఇది. శ్రవణ మనన నిధిధ్యాస. దీనికి మనం అదనంగా ఒక ఎస్ను జోడించాం. సిట్ ప్రాపర్లీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ ఇమీడియట్లీ, రిపీట్ ఫ్రీక్వెంట్లీ. ముందుగా మొదటి విషయానికి వస్తే, ఏ విషయానికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది. మరి చదువుకోవడానికి కూడా పద్ధతి ఉంటుంది కదా. అందుకే మన పూర్వీకులు చెప్పింది ఏమిటంటే, సిట్ ప్రాపర్లీ. చదువుకోవడానికి ఏ విధంగా కూర్చోవాలి. వెనకటి గురుకులాల్లో గురువు బోధిస్తూ ఉంటే శిష్యులు పద్మాసనంలో కూర్చొని వినేవాళ్ళు. ఈ పద్మాసనాన్ని జ్ఞానముద్ర అంటాం. అంటే జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అనువైనటువంటి ముద్ర. ఈ విధంగా కూర్చున్నట్టయితే విద్యార్థి చక్కగా వినగలుగుతాడు. ఇక్కడ చూడండి, ఈరోజు ఆధునిక కాలంలో మనకు స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అయిపోయింది. గురుకులాలు ఈరోజు కనుమరుగైపోయినప్పటికీ స్కూల్లో మనకు బెంచెస్ అవైలబుల్ ఉన్నప్పటికీ మరి ఆ ఉన్న పరిస్థితిలో మనం ఎలా కూర్చోవాలి. దిస్ ఈజ్ ఆల్ సైన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైన్స్, సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దిస్. చదువు రావాలంటే చదువుకునే పద్ధతి మనకు తెలియాలి. ఆ చదువుకునే పద్ధతినే ఈ 4 అక్షరాలలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ పద్ధతి ఎక్కడ పద్ధతిని పాటించకపోయినా అనుకున్నటువంటి ఫలితం మనకు రాదు. అందుకనే నాకు చదువు బాగా రావడం లేదు అంటే ఆ పద్ధతి ఎక్కడో తప్పుతుంది అని అర్థం. మరి కూర్చోవడం, మనం సినిమాకు వెళ్ళి సినిమా చూస్తున్నట్టో, ఇంట్లో టీవీ ముందు కూర్చున్నట్టో, సోఫాలో రిలాక్స్ అవుతున్నట్టో. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి తలకు చేయి పెట్టుకొని కూర్చుంటే ఇంట్లో దొంగలు పడితే విచారంగా కూర్చున్నట్టు, ఏదో కడుపులో తిప్పుతూ ఉంటే వామిటింగ్ వస్తుంటే కూర్చున్నట్టు ఒకరు. మరి దీనాతి దీనంగా ముఖాన్ని పెట్టి ఏడుస్తూ ఏడుపు ముఖంతో కూర్చోవడం. మరి ఈ విధంగా మరి ఒక విర్రవీగుతో కాళ్ళు ఊపుకుంటూ కూర్చోవడం. ఒక నిద్రపోతూ మరి నుదుటికి చేయి పెట్టి కూర్చోవడం. ఇలా రకరకాలుగా క్లాస్ రూమ్లో విద్యార్థులు కూర్చోవడం వల్ల అనేక సమస్యలు మనకు. చెప్పే టీచర్ కాన్సన్ట్రేషన్ పోవడం, టీచర్కు ఉత్సాహం తగ్గిపోవడం. మరి ఏదో అసలు క్లాస్ రూమ్లో విద్యార్థి ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు మరి అంత బాగా కూర్చుంటే, అంత
టీచర్కు చెప్పాలని అనిపిస్తుంది. అదొక విషయం అయితే, మరి దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏమిటయ్యా అని ఆలోచిస్తే, మన పూర్వీకులు, మన మునులు, ఋషులు, దే ఆర్ ఆల్ గ్రేట్ సైంటిస్ట్. హ్యూమన్ అనాటమీ, మానవ శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టే చదువుకోవడం అనేది అతి సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. మరి చదువుకునే పద్ధతిలో మనం ఎలా కూర్చోవాలో వాళ్ళు మనకు బాగా బోధించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ మామూలు ఒక టీవీ డిష్ అనేది మనం చూసినట్టయితే, ఈ డిష్కు ఒక పర్టికులర్ యాంగిల్లో ఉన్నప్పుడే టీవీలో పిక్చర్ కానీ, వీడియో కానీ, ఆడియో కానీ కరెక్ట్గా కనిపిస్తుంది. ఆ డిష్ కనుక కొంచెం అటో ఇటో దాన్ని తిప్పి చూస్తే, అది కదిలినట్టయితే, ఆ చిన్న యాంగిల్ మారితే అక్కడ ఆడియో వీడియో అనేది మనకు సరిగ్గా కనిపించదు. ఒక మామూలు టీవీకి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మరి ఆ రిసీవింగ్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే పిక్చర్ సరిగ్గా, ఆడియో అనేది రాదు. కాబట్టి మరి అదే విధంగా మన హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో ఏ సోఫిస్టికేటెడ్ మెషిన్. ఇది ఒక అద్భుతమైనటువంటి సూపర్ కంప్యూటర్ మన హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ బాడీ. మరి దీనికి కూడా రిసీవింగ్ అనేది కరెక్ట్ పర్టికులర్ యాంగిల్లో ఉన్నప్పుడే ఆ సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా 100% రిసీవ్ చేసుకుంటుంది. మరి అందుకే మన పూర్వీకులు ఈ మెదడు నుండి వెన్నుపూస మనకు ఈ మూలాధారం వరకు మనం పద్మాసనంలో కూర్చున్నట్టయితే ఈ రైట్ సైడ్ చూడండి, వెన్నుపూస నిటారుగా ఉండాలి. నేలపై కూర్చుంటే మంచిది. నేలపై కూర్చోలేకపోయినా బెంచ్ పైన, చైర్ పైన కూర్చున్నప్పటికీ సిట్టింగ్ పొజిషన్ అనేది ఈ విధంగా ఉండాలి. అంటే విద్యార్థి క్లాస్ రూమ్లో ఈ విధంగా కూర్చోవాలి. నడుము నిటారుగా ఉంచి స్ట్రేట్గా కూర్చున్నట్టయితే బ్రెయిన్ 100% చెప్పేదాన్ని రిసీవ్ చేసుకుంటుంది. పద్మాసనంలో కూర్చున్నట్టే మనం నేలపైన కూర్చోకపోయినా ప్రతి విద్యార్థి తాను ఎలా కూర్చుంటున్నాడు అన్నది చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, ఇట్లా వంగిపోయి కూర్చోవడం వల్ల, తలకు చేయి పెట్టి కూర్చోవడం వల్ల, నుదుటికి ఏదో కింద పడిపోతూ ఉంటే సపోర్ట్ ఇచ్చినట్టు కూర్చోవడం అనేది ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇలా కూర్చోవడం వల్ల నడుము నొప్పి కూడా వస్తుంది. నడుము, ఈ వెన్నుపూస ఈ విధంగా వంగిపోతే దానికి ట్రీట్మెంటే లేదు. చదువు తర్వాత విషయం. మరి చాలామంది ముసలి వాళ్ళని చూస్తాం, నడుము వంగిపోయి వాళ్ళు నడుస్తూ ఉంటారు, దానికి ట్రీట్మెంట్ ఉండదు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికైనా, మరి జ్ఞానాన్ని పొందడానికైనా తప్పనిసరిగా కూర్చోవడం అనేది చాలా ముఖ్యం. ఎలా కూర్చోవాలి అన్నది చాలా ముఖ్యం. అందుకే మొదటి స్టెప్, మొదటి విద్యాభ్యాసంలో స్టడీ టిప్స్లో బాగా చదువు రావాలంటే ముందు కూర్చోవడం చాలా ముఖ్యం. మరి సినిమా చూస్తే సినిమాను ఏ విధంగా చూసినా నష్టం లేదు. ఇంట్లో సోఫాలో అలసిపోయి రిలాక్సేషన్లో కూర్చుంటే పర్వాలేదు, ఎలాగైనా కూర్చోవచ్చు. కానీ అది కాలక్షేపానికి, మరి ఎంటర్టైన్మెంట్కు సినిమా హాల్లో కూర్చోవడం మరి వేరు. తరగతి గదిలో విద్యార్థి ఎలా కూర్చోవాలంటే, మరి చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే కూర్చునే పద్ధతి కూడా ఆ విధంగా ఉండాలి. కొందరు విద్యార్థులు క్లాసులో కాలు ఊపుకుంటూ టీచర్ ముందు ఏ విధంగా కూర్చోవాలో కూడా తెలియకుండా, మరి ఒక పెద్దవాళ్ళ ముందు ఎలా కూర్చోవాలో తెలియకుండా కాళ్ళు ఊపుకుంటూ, మరి ఒక మహారాజు కూర్చున్నట్టు కూర్చొని చెప్పు వింటా అన్నట్టు ఈ విధంగా కూర్చోవడం అనేది నైతికంగా టీచర్ను అగౌరవపరిచినట్టు అవుతుంది. టీచరు మనసు బాధపడితే చెప్పాలనుకున్న విషయం సరిగా చెప్పలేకపోవచ్చు. టీచరు పక్కన పెడితే నీకు రావాల్సినటువంటి జ్ఞానము నువ్వు పొందలేవు, రిసీవ్ చేసుకోలేదు బాడీ. కాబట్టి ఇటు సైంటిఫిక్గా ఆలోచించినా, మనం నైతికంగా ఆలోచించిన అలర్ట్గా ఉండాలంటే మనం
స్ట్రైట్గా నడుము స్ట్రైట్గా ఉంచి మరి కాళ్ళు చేతులు బాడీ మైండ్ ప్రజెంట్ క్లాస్ రూమ్లో ఉండేటట్టు మరి కాళ్ళు ఊపుకుంటూ గోర్లు నోట్లో పెట్టి కొరుక్కుంటూ నెత్తి గోక్కుంటూ మరి తలకు ఏదో దొంగలు పడ్డట్టు విచారంగా నెత్తికి చేయి పెట్టి కూర్చోవడం, ఇలా రకరకాలుగా మనం కూర్చోవడం అనేది చేయకుండా సిట్ ప్రాపర్లీ. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ స్టడీ టిప్స్. మొదటి విషయం ఏంటంటే సరిగ్గా కూర్చోవడం. అందుకే పద్మాసనం అనేది జ్ఞానముద్ర లేదా సుఖాసనం. ఒకవేళ అలా కూర్చోవడం వీలు కానప్పుడు ఇంట్లో అయినా తరగతి గదిలో అయినా చదువుకునేటప్పుడు విద్యార్థులు ఈ విధంగా కూర్చుంటే ఆ మనసు అనేది ఆ విషయాన్ని 100% పూర్తిగా అది రిసీవ్ చేసుకుంటుంది, గ్రహిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థులు సాధకులు ఎవరైనా మరి విద్యార్థులే కాదు ఆధ్యాత్మిక సాధకులు కూడా ఏదైనా విషయాన్ని జ్ఞానాన్ని సముపార్జించాలి అంటే మరి సాధన చెయ్యాలంటే ఈ పద్మాసనం సుఖాసనం అనేది ఆరోగ్యానికి జ్ఞానానికి ఇది అత్యంత ఆవశ్యకం. సో సిట్ ప్రాపర్లీ అనేది ఎంత ముఖ్యమో ఆ తర్వాత రెండవ అంశం సిట్ ప్రాపర్లీ తర్వాత లిజన్ కేర్ఫుల్లీ. ఇంతకుముందే చెప్పినట్టు శ్రవణ మనన నిధిధ్యాసనం. చదువుకోవడానికి ఇవి మూడే మంత్రాలు, మహామంత్రాలు. చదువు రావాలి అంటే అందులో ప్రధానమైనటువంటిది వినడం, శ్రవణం. సో లిజన్ కేర్ఫుల్లీ. ద బెస్ట్ లిజనర్ ఈజ్ బెస్ట్ స్టూడెంట్. The difference between individual to individual is due to the concentration. My dear friends, ఎవరు ఎంత బాగా వింటే అంత బాగా చదువు వస్తుంది. అందుకే వినడానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎవరైనా బాగా చదువు రావాలి అంటే అంత శ్రద్ధగా వినాలి. ఆ వినడం వల్లే మనకు జ్ఞానం అనేది వస్తుంది. ఎంత బాగా వింటే అంత బాగా మనం విషయాన్ని గ్రహించగలుగుతాం. అదేవిధంగా మరి మన కాన్సన్ట్రేషన్ కూడా మనం వినేదాన్ని బట్టి మనకు లభిస్తుంది. మనం వినాయక పండుగ జరుపుకోవడం అందరికీ తెలుసు. వినాయకుడు అంటేనే సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి ప్రతీక విఘ్నేశ్వరుడు. మరి విఘ్నేశ్వరుణ్ణి మనం ప్రతి సంవత్సరం ఆరాధిస్తాం. నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ విద్యార్థులకు ప్రధానంగా విఘ్నేశ్వరుడు అంటే విద్యార్థుల గురించి విఘ్నేశ్వరుడు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే చాట చెవులు. ఆ చెవులు పెద్దగా ఉండడం అనేది దేన్ని తెలియజేస్తుంది మనకు అంటే నువ్వు జ్ఞానాన్ని పొందాలంటే మనకు ప్రధానమైనటువంటిది వినడం. అందుకే సమస్త జ్ఞాన భాండాగారాలైనటువంటి మన వేదాలను మరొక పేరు ఏంటి అంటే శృతులు అంటాం. వేదాలను శృతులు అంటే విచ్ కెన్ బి హర్డ్, అంటే వినడమే ప్రధానము. చదవడం కంటే కూడా వినడానికి అంత ప్రాధాన్యత ఉంది. టీచర్ గురువు చెప్తూ ఉన్నప్పుడు వినడం వల్ల సరైనటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని, అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మరి బిట్వీన్ ద లైన్స్ అండ్ బిహైండ్ ద లైన్స్ అంటాం. సో త్రూ ద లైన్స్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. పుస్తకాన్ని చదివితే ఆ పదానికి ఉన్న అర్థం మనం తెలుసుకోగలుగుతామేమో, కానీ బిట్వీన్ ద లైన్స్ అనేది టీచరు చెప్పాలి. అదేవిధంగా ఒక బెస్ట్ టీచర్ బిహైండ్ ద లైన్స్ అంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే 3 స్టేజెస్ ఉంటాయి మనకు. అదే అర్థం, అంతరార్థం, పరమార్థం.
కాబట్టి ఈ పరమార్థాన్ని ఒక ఉన్నతమైనటువంటి గురువు మాత్రమే తన అనుభవం ద్వారా చెప్పగలుగుతాడు. అందుకే ఏ విషయమైనా పూర్తిగా అర్థం కావాలంటే వినడం ప్రధానం. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఊరికే చెప్పలేదు. సో వినడం అనేది అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ విద్య అభ్యసనంలో జ్ఞాన సముపార్జనలో వినడానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సో బెస్ట్ లిజనర్ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్. అందుకే విఘ్నేశ్వరుని చెవులు పెద్దగా చేసుకొని విను అనడంలో అర్థం ఏంటంటే యు కాన్సన్ట్రేట్ ఆన్ ద టీచింగ్. అందుకే శ్రద్ధగా ఎంత అంటే అసలు టేప్ రికార్డర్లో అన్ని శబ్దాలు ఏ విధంగా తుమ్మినా దగ్గినా ప్రతి శబ్దం రికార్డ్ అయిపోతుందో, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే ప్రతి అక్షరం ప్రతి పదం మన మనసులో రికార్డ్ అయిపోవాలి అంటే అంత బాగా మనం వినాలి. సినిమా చూస్తే సినిమా అంతా జ్ఞాపకం ఉంటుంది కదా, దాన్ని ఏకసంతాగ్రహ శక్తి అంటాం. అదేవిధంగా పాఠాన్ని అంత బాగా వింటే, అంత ఏకాగ్రతతో అంత శ్రద్ధగా విన్నప్పుడు పాఠం కూడా ఒకేసారి వింటే మనకు జ్ఞాపకం ఉంటుంది. పూర్వం పుస్తకాలు లేవు, ప్రింటింగ్ మెషిన్స్ లేవు. గురువు చెప్తూ ఉంటే విని దాన్ని మనసులో మననం చేసుకొని సమస్తమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందగలిగారు అంటే ఆ ఏకసంతాగ్రహ శక్తి ఎలా వచ్చింది అంటే మరి ప్రాపర్ సిట్టింగ్ కావచ్చు, మరి కేర్ఫుల్ లిజనింగ్ కావచ్చు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లిజనింగ్ అండ్ హియరింగ్. సో ద కాన్సన్ట్రేట్ హియరింగ్ ఈజ్ లిజనింగ్. కాబట్టి మామూలుగా శబ్దాన్ని చెవులలోకి తీసుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ చాలా జాగ్రత్తగా గమనిస్తూ వినడం అనేది ఇక్కడ చాలా శ్రవణం అంటాం. కాబట్టి శ్రవణం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో మరి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనం, లిజనింగ్ అండ్ మననం, సిట్ ప్రాపర్లీ మొదటి విషయం, లిజన్ కేర్ఫుల్లీ రెండవ విషయం అయితే, ఇక మూడవ విషయం రీడ్ ఇమీడియట్లీ, వెంటనే చదవాలి. ఎందుకయ్యా వెంటనే చదవాలి? రీడ్ వితిన్ 24 hours. మై డియర్ ఫ్రెండ్స్, మన మానవ శరీరం కూడా ఒక కంప్యూటర్ లాంటిదే. ఉదాహరణకు మన సెల్ ఫోన్ మనం చూసినట్టయితే ప్రతి సెల్ ఫోన్ కానీ కంప్యూటర్లో కానీ మెమరీ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో మెమరీ రెండు రకాలుగా ఉంటుంది, టెంపరరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ. మన మనసులో కూడా రెండు రకాల మెమరీస్ మనకు ఉంటాయి. ఆ రెండు రకాల మెమరీస్ మనకు ఒకటి టెంపరరీ, ఒకటి పర్మనెంట్. సో ఈ టెంపరరీ మెమరీ ఎలా పనిచేస్తుందంటే, ఎవరికైనా ఒక విషయం 24 గంటలు లేదా 48 గంటల వరకు గుర్తుండొచ్చు. తర్వాత అది సహజంగా మర్చిపోవడం అనేది జరుగుతుంది. మతిమరుపు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. ఎందుకంటే మతిమరుపు వరమేం నిజమేనా ఇది అనుకుంటే అది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. ఎవరైనా చనిపోతే ఆ రోజు మనం ఎంత బాధపడుతూ ఉంటామో, ఆ బాధ గనక మర్చిపోకపోతే ప్రతిరోజు అదే విధంగా బాధపడుతూ ఉండాలి. కానీ మనం చూస్తూ ఉంటాం, చాలా వరకు నెల 2 నెలలు సంవత్సరం అయిపోతే మర్చిపోయి మళ్ళీ హాయిగా నవ్వుతూ మనుషులు కాలం గడుపుతూ ఉన్నాము అంటే ఆ మతిమరిపే. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకనే మన సుఖంగా సంతోషంగా ఉండాలంటే బాధలను దుఃఖాలను మర్చిపోవడానికే భగవంతుడు ఈ మతిమరుపు ఇచ్చాడేమో.
మరి దాన్ని అధిగమించాలంటే ఈ జ్ఞానాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మన శరీరంలో మెదడు, తర్వాత స్టమక్, మైండ్ అండ్ స్టమక్ అనేటివి రెండు. స్టమక్లో మనం ఏ దాన్ని వేసినా 24 గంటల్లో అది బయటికి పంపిస్తుంది, అలా పంపించాలి దాని పని. కానీ బ్రెయిన్లో ఏది వేసినా మరి అది కూడా 24 గంటల్లో బయటికి పంపించేస్తే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ స్టమక్ అండ్ మైండ్, బ్రెయిన్. అందుకే అప్పుడప్పుడు పిల్లలతో అంటూ ఉంటాను, మరి మన కడుపు, మన మెదడు రెండు ఒకటి కావద్దు. దేని పని దానికి ఉంది. ఏది మనం కడుపులో వేసినా 24 గంటల్లో 48 గంటల్లో అది బయటికి వెళ్ళిపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఏది మనసులో వేసినా అది 24 గంటల్లో బయటికి వెళ్ళిపోతే మనం మనుషులుగా ఉండము, జంతువులు, పశువులుగా మారిపోతాం. అందుకనే మైండ్లో ఏది వెళ్ళినా అది పర్మనెంట్గా మైండ్లోనే ఉండాలి. మరి కడుపులోకి ఏది వెళ్ళినా అది వెంటనే ఒక రోజులో అది బయటికి వెళ్ళిపోవాలి. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, మరి మతిమరుపు సహజంగా ఉన్నప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండాలి, జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఎవరి మనసైనా, ఎంత గొప్ప మేధావి మనసైనా ఒకేలాగా పనిచేస్తుంది. అందుకనే 24 గంటలలోపు మనం సెల్ ఫోన్లో చూస్తే టెంపరరీ మెమొరీ క్యాష్ ఉంటుంది. ఒక్కొక్క ఫోన్కు 20 నెంబర్లను గుర్తుంచుకునే కెపాసిటీ ఉందనుకోండి. 20 ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ మనకు మన ఫోన్లో లేని వాళ్ళు మన లిస్ట్లో లేకపోతే వాళ్ళ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అది దాదాపు ఒక వారం రోజుల వరకు ఫోన్లో కనిపిస్తుంది. ఫలానా రోజు ఫలానా టైంలో ఎవరో నాకు ఫోన్ చేశారు, ఆ నెంబర్ ఏంటి అని వెతికితే అది ఫోన్లో దొరుకుతుంది. కానీ ఒక నెల రోజుల తర్వాత అది డిలీట్ అయిపోతుంది ఆ నెంబర్. ఎందుకంటే అది టెంపరరీ మెమరీలో ఉంది, దాన్ని మనం సేవ్ చేసుకోలేదు. ఆ నెంబరు పేరుతో సేవ్ చేయకపోతే ఆఫ్టర్ 1 మంత్ అది డిలీట్ అయిపోతుంది నేచురల్గా. ఎందుకంటే టెంపరరీ క్యాషేలో ఉంటుంది, మనం సేవ్ చేయలేదు. సేవ్ చేసుకున్నట్టయితే ఈవెన్ ఆఫ్టర్ 1 ఇయర్ కావచ్చు, 10 ఇయర్స్ తర్వాత అయినా మనం దాన్ని రీట్రైవ్ చేయొచ్చు. అలాగే ప్రతి విషయం మనం టెంపరరీ మెమరీలో ఉన్న దాన్ని పర్మనెంట్ మెమరీలోకి మార్చుకోవడానికి ప్రతి విద్యార్థి ఈరోజు జరిగిన పాఠాన్ని ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత 24 గంటల లోపు తిరిగి దాన్ని చూసుకోవాలి. ఇంటికి వెళ్ళి ఈరోజు చెప్పినటువంటి లెసను, ఆ టాపిక్ అది చదవాలి. చదివితే ఆ రోజు టీచర్ చెప్పిన విషయాలన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. దాన్ని వెంటనే ఒక చక్కటి నోట్స్ మనం రాసుకోవాలి. చదవడమే కాదు, దాన్ని మనం నోట్స్ రాసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మరి ప్రిపేర్ ద నోట్స్ విత్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ ఇన్ డీటెయిల్. మన చేయితో మనం రాస్తే, మన కళ్ళతో మనం చూస్తూ రాస్తాం కాబట్టి దానికి ఒక అది ఒక కనెక్షన్ అనేది ఏర్పడి అది బ్రెయిన్లో స్టోరేజ్ అయిపోతుంది. ఈ విజన్ ఎఫెక్ట్ అండ్ ఆడియో ఎఫెక్ట్ అనేది అండ్ టచ్, మనకున్న 5 సెన్స్ ఆర్గన్స్లో మరి చూడడము, వినడము, చేయితో రాయడం వల్ల ఈ మూడిటికి ఒక కోఆర్డినేషన్ అనేది ఏర్పడి అది బ్రెయిన్లో అది ఆ విధంగా అది జ్ఞాపకం పెట్టుకుంటుంది. మరి ఆ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఆ టెక్స్ట్ బుక్ చదవడం అనేది అది కరెక్ట్ కాదు. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మనం నోట్స్ రాసుకోవాలి. నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి పక్క విద్యార్థి నోట్స్ నీకు పనికి రాకపోవచ్చు. నీకు అర్థమయ్యే పద్ధతిలో, నీ స్టాండర్డ్కు నీకు అర్థమయ్యే విధంగా నువ్వు రాసుకోవాలి. నాకు అర్థమయ్యే విధంగా నేను రాసుకోవచ్చు. నా స్టాండర్డ్ ప్రకారం నాకు గుర్తుండే పద్ధతిలో నేను రాసుకున్న నోట్స్ నీకు పనికి రాకపోవచ్చు. నీ స్టాండర్డ్ వేరు కావచ్చు. కాబట్టి ఇన్ డీటెయిల్గా
అది ఆ నోట్స్ అనేది చదివిన తర్వాత నీకు మళ్ళీ వేరే అవసరం రావద్దు. ఏ డౌట్ కూడా రాకుండా ప్రతి విషయము నీకు అర్థమయ్యే పద్ధతిలో అనేక విషయాలు టీచర్లు చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని లోవర్ క్లాస్లో నుంచి కూడా ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం దీనికి బేసిక్ నాలెడ్జ్గా తీసుకోవడం జరిగింది. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి జీనియస్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కు అది అర్థమవుతుంది కాబట్టి ఆ విషయాన్ని నేను రాసుకోని అవసరం లేదు. కానీ కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఆ బేసిక్ నాలెడ్జ్ పాయింట్స్ కూడా రాయకపోతే ఇది ఏ విధంగా వచ్చిందో అర్థం కాదు. కాబట్టి మరి ఇన్ డీటెయిల్గా ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఇమ్మీడియట్గా వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్స్ రాసుకోవడం, ఆ మార్జిన్ కొట్టి మంచిగా కలర్స్ రెడ్, బ్లూ ఈ విధంగా మంచి నీట్గా నోట్స్ అనేది ప్రతి విద్యార్థి రాసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ను హైలైట్ చేయాలి, స్టార్ మార్క్ పెట్టుకోవాలి. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కు స్టార్ మార్క్తో పాటు హెడ్డింగ్స్ డెఫినేషన్స్ను బాక్స్లో పెట్టుకోవడం, హెడ్డింగ్స్ అనేటివి సైడ్ హెడ్డింగ్స్ అనేటివి హైలైట్ చేసుకోవడం. ఇంకా వీలైతే ఆ మార్జిన్ అనేది తప్పకుండా వదలాలి. ఆ మార్జిన్లో సమ్మరీ అంటే ఒక 2-3 పేజెస్ ఉన్నటువంటి టాపిక్, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ను మనం సమ్మరీగా రాసుకుంటే మళ్ళీ మనం రివిజన్ చేసేటప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం చదివేటప్పుడు ఖాళీ సమ్మరీ పాయింట్స్ చదువుకుంటే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. కాబట్టి మరి ఈ డీటెయిల్డ్ నోట్స్ అనేది ఇంటికి వెళ్ళగానే వితిన్ 24 hours తప్పకుండా ప్రతి విద్యార్థి ఏ రోజు పాఠాన్ని ఆ రోజు చదువుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇది మూడవ విషయం. సిట్ ప్రాపర్లీ, లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ ఇమ్మీడియట్లీ. ఇక చివరి విషయానికి వస్తే ఇవి 3 జరిగిన తర్వాత అది పరీక్షలో ఇప్పుడు బాగా మంచిగా కూర్చున్నావు, బాగా విన్నావు, ఇంటికి వెళ్ళి మంచి నోట్స్ రాసుకున్నావు. మరి ఇది సరిపోతుందా అంటే అది సరిపోదు. ఎందుకంటే జూన్లో విన్న విషయం ఏప్రిల్ మార్చ్లో జరిగే ఎగ్జామ్లో ఆ విషయాన్ని ఆ ఫస్ట్ లెసన్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాదాపు ఒక 7-8 months తర్వాత అది మళ్ళీ జ్ఞాపకం రావాలంటే రాకపోవచ్చు. అందుకనే మళ్ళీ దాన్ని చదువుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అలా చేయకపోతే ఈరోజు నేర్చుకున్న విషయం మళ్ళీ తర్వాత నెల రోజుల తర్వాత అది మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన ఎగ్జామినేషన్ సిస్టంలో కూడా మనం యూనిట్ టెస్ట్, మంత్లీ టెస్ట్, క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఈ విధంగా మనం ఎందుకు పెట్టుకుంటామంటే క్వార్టర్లీ ఎగ్జామ్ యూనిట్ అంటే ఆ లెసన్లో సంబంధించింది యూనిట్ టెస్ట్లో అయిపోతుంది. మంత్లో 1-2 యూనిట్ టెస్ట్లు పెట్టుకుంటాం. మరి క్వార్టర్లీ 3 జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించిన లెసన్స్ క్వార్టర్లీ ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే అవన్నీ మళ్ళీ విద్యార్థి మళ్ళొకసారి చదువుతాడు, అంటే రిపీట్ అయిపోతుంది. ఈ రిపీట్ ఫ్రీక్వెంట్లీ అనేది ముఖ్యమైనటువంటి విషయం. నేను ఆ రోజు నేర్చుకున్నాను, మరి నాకు జ్ఞాపకం రాలేదు, మర్చిపోయానని చాలామంది విద్యార్థులు అంటూ ఉంటారు. అందుకే అలా మర్చిపోకూడదు. అంటే అది పర్మనెంట్గా నీకు గుర్తుండాలంటే నేర్చుకున్న విషయాన్ని ఆదివారాలు, హాలిడేస్ మనకు ఎందుకు వస్తాయంటే హాలిడేస్లో అన్నీ మళ్ళీ హోంవర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని రిపీట్ చేయాలి. అన్ని లెసన్స్ నోట్స్ను మళ్ళీ ఒకసారి తిరిగేయాలి. ఇలా యాన్యువల్ ఎగ్జామ్ వరకు ప్రతి విషయాన్ని నువ్వు రాసుకున్నటువంటి నోట్స్ ప్రతి విషయాన్ని 3, 4, 5, 6, 10 times ఇలా రిపీట్ చేస్తూ ఉంటే క్వార్టర్లీకి ఒకసారి, హాఫ్ ఇయర్లీకి మరొకసారి, ప్రీ ఫైనల్ అంటే 3-4 times మినిమం. లేదా ఇంకా టైం ఉంటే ప్రతి హాలిడే అంటే నాట్ ఫర్ ఎంజాయ్మెంట్. ఇంతకుముందే చెప్పినట్టు సుఖార్థికి విద్య రాదు, విద్యార్థికి సుఖం లేదు. హాలిడేస్ అంటే నాట్ ఫర్ స్టడీ, ఇక చదువుకు పక్కన పెట్టి ఎంజాయ్ చేయమని కాదు. హాలిడేస్ను
చాలా మంచిగా ఉపయోగించుకోవాలంటే అంతవరకు అయిపోయినటువంటి పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోవడానికి, ఆ తర్వాత అయిపోయిన సిలబస్ను మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి హాలిడేస్ ఉపయోగించుకోవాలి. అందుకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ హాలిడేస్ మనం ఇస్తూ ఉంటామంటే ఇంకా బాగా చదివి అలసిపోయారు ఎంజాయ్ చేయమని కాదు. అలా చేయడం వల్లే చాలామంది విద్యార్థులు అనుకున్న మార్కులు పోతారు. కాబట్టి రివైజ్ ద సిలబస్ ఇన్ హాలిడేస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది విద్యార్థులు ఈ విధంగా చేయలేకపోవడం వల్ల మరి అంత చదివి అంత కష్టపడి బాగా మంచిగా కూర్చొని శ్రద్ధగా విని నోట్స్ రాసుకొని నేర్చుకొని ఎగ్జామ్లో మర్చిపోయి రాయలేకపోతే ఏం లాభం చెప్పండి. అందుకే అది సంవత్సరం పరీక్షలో గుర్తుండాలి అంటే దాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఈ రిపీట్ ఫ్రీక్వెంట్లీ అనేది చాలా అవసరం. సో ఈ ఆరంభ శూరత్వం లాగా ముందు బాగా విని లాస్ట్కు ఎగ్జామ్స్ ముందు దాన్ని వదిలిపెడితే మరి మనకు ఆ ఫలితం అనేది దక్కదు. అందుకే మొదటి నుంచి చివరి దాకా ఈ ప్రక్రియ ఈ పద్ధతి ఈ విద్యార్థి కొనసాగిస్తాడో తప్పకుండా ఉత్తమ ఫలితాన్ని పొందగలుగుతారు. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ రీడింగ్, మెథడ్ ఆఫ్ స్టడీ మెథడ్, ఇది స్టడీ టిప్స్. సో ఈ ప్రక్రియను ఈ పద్ధతి ఎవరు కొనసాగిస్తే వారికి ఉత్తమ ఫలితం లభిస్తుంది. సో హూమ్ సో ఎవర్ ఫాలోస్ all these steps, these methods, definitely they will get best knowledge, they will perform best in examination. Best performance అనేది ఎగ్జామ్లో రావాలంటే ఈ 4 పద్ధతులను సిట్ ప్రాపర్లీ, లిజన్ కేర్ఫుల్లీ, రీడ్ ఇమీడియట్లీ అండ్ రిపీట్ ఫ్రీక్వెంట్లీ. సో ఈ 4 అక్షరాలు మరి SLR అనేది జ్ఞాపకం ఉంచుకొని వీటిని పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు అని మిత్రులకు విద్యార్థులకు తెలియజేస్తూ ఇవి పాటించి ఉత్తమ ఫలితాలు పొందాలని చెప్పి వీటిని జాగ్రత్తగా విని, ఎందుకంటే ఇవన్నీ శాస్త్రీయమైనటువంటివి విషయాలు కాబట్టి ఇవన్నీ ఏదో టైంపాస్కి చెప్పిన విషయాలు కాదు. మరి ఈ విధంగా రిపీట్ చేసుకుంటూ మనం వింటే తప్పకుండా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చు. ఇదేదో మ్యాజిక్ మంత్రం కాదు. మరి కష్టే ఫలి, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం దక్కుతుంది. అంతే తప్ప ఇక్కడ మ్యాజిక్ కానీ ఏమీ ఉండదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కూడా లాభం లేదు. మరి మన ప్రయత్నం, మానవ ప్రయత్నానికి ఆ మాధవ అనుగ్రహం తోడైతే తప్పకుండా అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం అని చెప్పి ఈ స్టడీ టిప్స్ తప్పకుండా మీకు ఉపయోగపడతాయని, మరి ఇవి మీకు నచ్చితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు, మీరు దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మీ మిత్రులకు చెప్పండి. వాళ్ళు కూడా ఈ అనుభవాన్ని వాళ్ళు కూడా పొందేలా చూడండి. సో ప్లీజ్